హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని ఓల్డ్ స్టోరీస్ తీసుకొని నేను చదువుతున్నానండి. ఒకవేళ ఈ కథ రాసిన రచయిత గారికి ఇప్పుడు ఈ టైంలో ఏదైనా ఒక చిన్న అభ్యంతరం ఉన్నా మీరు నాకు మెసేజ్ చేస్తారు అనుకుంటున్నా సార్. స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, పెళ్ళి అనేది ఒక ఆడపిల్లకి ఎంతో ప్రత్యేకం. తనకి మరో జన్మ లాంటిది. తెలిసి తెలిసి ఎంతో అమూల్యమైన పెళ్ళిని ఒక ఆటలా మార్చిన తన మీద తనకి కోపం వచ్చింది. కానీ తప్పనిసరి పరిస్థితి కనుక ఏమీ చేయలేక మౌనంగా ఉంది మధు. ఇది కేవలం కాంట్రాక్ట్ అనే విషయం అప్పుడే మర్చిపోతున్నట్లు అనిపించేది. మళ్ళీ వెంటనే తేరుకొని వాస్తవాల్లోకి వచ్చి తన మనసును అదుపులో పెట్టుకునేది. మంచి క్లాసీ పట్టుచీర రెండింటిని మధు కొని, మధు వాళ్ళ అమ్మకి ఒక పట్టుచీర, వాళ్ళ నాన్నగారికి కొత్త బట్టలు తీసుకుని ప్యాక్ చేసి, అలాగే విక్రమ్కి పిల్లలకి బామ్మ కూడా కొత్త బట్టలు తీసుకుని ఒక గంటలో షాపింగ్ పూర్తి చేసుకుని హడావుడిగా వచ్చేశారు విక్రమ్ ఆదేశాల మేరకు. మళ్ళీ మధుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి బామ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్. మధు ఇలారా అని పిలిచారు వాళ్ళ నాన్న బెడ్ పై నుండి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? పర్లేదా? ఏమైనా ఇబ్బందిగా ఉందా అడిగింది మధు. పెళ్ళి ఎల్లుండే అంట కదా, ఏంటబ్బా ఇంత హడావిడిగా చేస్తున్నావు? నీకు తెలుసు కదా నీ పెళ్ళి నిన్ను ఎలా చేయాలనుకున్నానో. నాకు ఉన్నదే 2 పిల్లలు, అందులోనూ వాడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు పిల్లని. కనీసం నీ పెళ్ళైనా నాకు నచ్చినట్లే చేద్దామనుకుంటే నువ్వు ఇలా ఎందుకురా ఇలా బాధ పెడుతున్నారు నాన్నని అన్నాడు కళ్ళ నిండా నీళ్ళతో. పరిస్థితి అలా వచ్చింది నాన్న, ఇప్పుడు మనకు అంత టైం కూడా లేదు పిలవటానికి అంది నరసింహని కన్విన్స్ చేస్తూ ట్రై చేస్తా. లేదు, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, అందరికీ ఫోన్లో ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చేవాళ్ళు వస్తారు, కానీ పిలవకుండా ఊరుకోవటం బాగుండదు కదా అన్నాడు నరసింహ మధుని కన్విన్స్ చేస్తూ. అలాగే, కానీ దగ్గర వాళ్ళే పిలవండి, అందరినీ వద్దు అంది మధు ఇంకా వాళ్ళ నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక. అలాగేరా అన్నారు కొంత తృప్తిగా. ఒక ఇన్విటేషన్ ప్రిపేర్ చేసి తన దగ్గర చుట్టాలకు పంపించాడు నరసింహ. వాట్సాప్లో ఫోన్స్ కూడా చేశాడు. తన ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్పి అనుకోకుండా కుదిరిన సంబంధమని, కార్డ్స్ ఇవ్వడానికి వీలు కావటం లేదని చెప్పాడు. అర్థం చేసుకుని వస్తామన్నారు కొందరు. ఇంత హడావుడిగా పెళ్ళేంటి, ఒకవైపు ప్రాణాలతో పోరాడి అని ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు. చుట్టుపక్కల వారు కూడా గుసగుసలు మొదలుపెట్టారు విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాక. హే వాట్సాప్ మ్యాన్, పూర్తిగా మర్చిపోయారైతే సార్ నన్ను అన్నాడు ఉరుము లేని వానలా వచ్చిన శ్రవణ్, విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ప్రియా వాళ్ళ అన్నయ్య. ఒరే ఏంట్రా సడన్గా ఇన్నాళ్ళ తర్వాత, అది కూడా ఎప్పుడు రానిది డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చావో అన్నాడు ఫైల్స్ చూస్తున్న విక్రమ్తో ఆశ్చర్యంగా. ఎంతైనా మీలా మేము బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోయే టైప్ కాదురా. ఏమైందిరా, వచ్చి రాగానే నా మీద యుద్ధం ప్రకటించావో అన్నాడు విక్రమ్ నవ్వుతూ లేచి శ్రవణ్ని దగ్గరికి తీసుకుని. విక్రమ్ని దూరంగా పెట్టేసి, హే పోరా, నువ్వు చాలా మారిపోయావు. నా చెల్లి చనిపోతే నేను కూడా పోయాను అనుకున్నావా? మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావనే విషయం కూడా నాతో చెప్పలేదు అన్నాడు శ్రవణ్ సీరియస్గా. ఓర్ని, ఈ విషయం వీడికలా తెలిసింది అని మనసులో అనుకుని, సడన్గా జరిగిపోయిందిరా, ఎవరిని పిలవలేదు, అసలు నీకెలా తెలిసిందిరా అన్నాడు. ఎందుకు తెలిసింది అన్నట్లుగా అడుగుతున్నావు? ఎందుకురా నా దగ్గర దాయటం? ప్రియా చనిపోయిన తర్వాత నేనే నిన్ను చాలాసార్లు అడిగాను కదా మళ్ళీ పెళ్లి చేసుకోమని. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుంటే ఎక్కువ ఆనందించేవాడిని కూడా నేనే అని నీకు తెలుసు కదా. అయినా ఎందుకురా నా దగ్గర దాచా అన్నాడు శ్రవణ్ బాధగా. సారీరా, నిన్ను బాధ పెట్టాలని కాదు, అనుకునే పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చింది. నాకు తెలుసు ఆంటీ అంకుల్ నిన్ను చాలా ఫోర్స్ చేసి ఉంటారు, అయినా వాళ్ళ గత 3 ఏళ్ళుగా బలవంతం పెడుతూనే ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఏదో బెదిరించి ఉంటారు బామ్మతో కలిసి, అంతేనా అన్నాడు శ్రవణ్ సీరియస్గా చూస్తూ. అవును అన్నట్లుగా తలాడించాడు విక్రమ్. వాళ్ళు చెప్పేది కూడా నీ మంచి కోసమే, కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా విక్కీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను తెలుసా. ఈ విషయం విన్నప్పటి నుండి నా అల్లుడు కోడలికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాను అన్నాడు శ్రవణ్ సంతోషంగా. ఏమోరా, నాకైతే ఇష్టం లేదు అంతగా. అలా అనొద్దు విక్కీ, చిన్నపిల్లలు రా వాళ్ళు. మమ్మీ లేదని ఎంత బాధపడుతున్నారో తెలుసా. స్కూల్లో ఫ్రెండ్స్ మాటిమాటికి వాళ్ళ మమ్మీల గురించి చెప్తూ ఉంటుంటే వీళ్ళకి మనసులో ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసురా. అంత చిన్నపిల్లలు ఎంతగా మిస్ అవుతున్నారో తల్లి ప్రేమని ఊహించగలవా? నిశ్శబ్దంగా ఉన్న విక్కీని చూసి హక్ చేసుకుని, ఇంట్లో వాళ్ళు బలవంతం మీద అయిష్టంగానే పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని బాధ పెట్టదురా. నువ్వు అలాంటి వాడివి కాదని కూడా నాకు తెలుసు.
నువ్వు నా చెల్లిని ఎంత ప్రేమించి ఎలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నావో అలాగే ఈ పెళ్లి కూడా చేసుకోవాలి. తనే నా చెల్లి అనుకుంటాను నేను కూడా. నువ్వు కూడా నీ ప్రియనే చూసుకో తల్లో. ప్రామిస్ నాకు తన సంతోషంగా చూసుకుంటానని. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు చెప్పినట్లే చేస్తావులే కానీ ఈ విషయం నీ చెవులో వేసింది ఎవర్రా? ఆంటీ అంకుల్ ఇందాకే ఎయిర్పోర్ట్లో కలిశారు. నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్తే ఊరికే రారు కదా మహానుభావులు. ఏంటి ఇంత సడన్గా వచ్చారని అడిగితే చెప్పారు తమరి కళ్యాణం గురించి అన్నాడు నవ్వుతూ అక్కడే చైర్లో కూర్చొని. ఓహో, అయితే వచ్చేసారా వాళ్ళు కూడా అంటూ నవ్వి, ఎలా ఉన్నారా శ్రవణ్, చాలా రోజులైంది నేను చూసి, ఇంకేంటి సంగతులు అన్నాడు. నా సంగతి తర్వాత ముందు నీ పెళ్ళికి నేను రావాలా వద్దా? ఇప్పటికైనా సింపుల్గా గుళ్ళో దండలు మార్చుకోవటమేరా, అంతే, పెద్దగా ఏం చేయట్లేదు అన్నాడు విక్రమ్ పెదవి విరుస్తూ. ఆహా, అయితే నేను తిండి కరువే తినటానికి వస్తాను అనుకుంటున్నావా, లేక తాగటానికి వస్తాను అనుకుంటున్నావా? నాకు కావాల్సింది నువ్వు పెళ్లి చేసుకోవటం రా. అది ఎలా చేసుకున్నా నాకేంట్రా, నాకు ఎలా అయినా సరే ఓకే. సరేరా బాబు, నువ్వు రాకుండా ఎలా చెప్పు, నీ చేతులతో నువ్వే చేద్దులే నా పెళ్ళి అన్నాడు కసిగా. అది అలా అన్నావు చక్కగా ఉంది, ఇప్పుడు మా విక్కీ గారిని అనిపించావురా అన్నాడు నవ్వుతూ. సరేరా, నాకు అర్జెంటుగా పనుంది, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసాను పెళ్ళి మాట వినగానే కంగ్రాట్స్ చెప్పడానికి. ఎనీవే కంగ్రాచులేషన్స్ రా, లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేసి విక్రమ్ని హగ్ చేసుకొని బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. వచ్చారా, రండి, కొడుకంటే ఎంత ప్రేమనో అంటూ దెప్పుతూ లోపలికి పిలిచింది అమెరికా నుండి వచ్చిన తన కొడుకు కోడల్ని రాజలక్ష్మి. తన భర్త వైపు చూడండి మీ అమ్మ అన్నట్టుగా ఒక చూపు విసిరి అత్తతో మాట కూడా మాట్లాడకుండా లోపలికి నడిచింది విసురుగా రోజీ. కొడుకును కానీ భూమి మీద వదిలేస్తేనే సరిపోతుందా? వాడి బాగోగులేంటి, వాడి భవిష్యత్తు ఏమవుతుంది, ఏమీ అక్కర్లేదు, ఏం తల్లో ఏమో అంటూ అక్కడే హాల్లో కూర్చుంది కొడుకు పక్కన. ఆమెతో వాదులాడటం బురదలో రాయి వేయటం లాంటిది అని భావించిన రోజీ లగేజ్ పట్టుకుని తమ గదిలోనికి వెళ్ళింది. ఎందుకమ్మా వచ్చి రాగానే మాతో గొడవ? నీకు ఎప్పుడు దూరంగానే ఉంటున్నాం కదా, కనీసం ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడైనా కొడుకు కోడలతో ప్రేమగా మాట్లాడొచ్చు కదమ్మా అన్నాడు కృష్ణ. మరి మీ కొడుకు మీద మీ ప్రేమ ఏమిందిరా? ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకోమని పోట్లాడామా ఇన్నేళ్ళుగా? ఏది నువ్వు ఒక్కదానివి సాధించినట్లు చెప్తున్నావు? నేను ఎన్ని రకాలుగా వాడిని బెదిరించలేదు, బుజ్జుకించలేదు అన్నాడు. మీ ప్రయత్నాల వల్ల ఉపయోగం అయితే ఏం జరగలేదు, చివరకు నేను చేసిన నిరాహార దీక్షే వాడిని కరిగించింది తెలుసా అంది రాజలక్ష్మి గర్వంగా. సరే అమ్మా, నువ్వే సాధించాలే. మా కొడుకు మీద ఉన్న ప్రేమ కంటే నీకు నీ మనవడి మీద ఉన్న ప్రేమే ఎక్కువ. సరే, హ్యాపీయేనా అంటూ నవ్వాడు. ఇంతకు ఎక్కడ మీ గారాల మనవడు గారు అన్నాడు. ఇంకా రాలేదు, ఆఫీస్ నుండి వచ్చేస్తూ ఉంటాడు అని గుమ్మం వైపు చూసింది. ఇదిగోండి మమ్మీ మీరు అర్జెంటుగా కుట్టమని ఇచ్చిన బ్లౌజులు కుట్టేసిందంట, ఇచ్చి రమ్మని పంపించింది నన్ను అంటూ సరాసరి వంటింట్లో ఉన్న రేణుకా దగ్గరికి వెళ్ళి బ్లౌజులు ఇచ్చి కోపంగా హాల్లో కూర్చునున్న మధు వంకే చూస్తూ బయటికి వెళ్తుంటే, ఏమైంది నీకు, నేను ఇక్కడ ఉండగా నన్ను వదిలేసి అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు అంది మధు ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు, నాకు పెద్దగా పరిచయం లేదే మీతో అంది కోపంగా. మమ్మీ దీనికి ఏమైంది, మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిందే అంటూ నవ్వుతున్న మధుని కోపంగా చూసి ఆవేశంగా దగ్గరికి వెళ్ళి మధు పీకను పిసుకుతూ, ఎవరికి పిచ్చి, నువ్వు నీ మెంటల్ కాదు మతిమరపు అనుకుంటా, అందుకే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన నన్ను నీ పెళ్ళికి పిలవలేదు, కనీసం పెళ్ళి గురించి మాట మాత్రమైనా చెప్పలేదు నాకు, అందుకే నీ ఫ్రెండ్షిప్ కట్టి ఫీలింగ్స్తో అంది. ఓ అదన్నమాట మ్యాటర్ అనుకొని, అదేం లేదే, సారీ, నీకు చెబుదామనే వద్దామనుకుంటున్నాను ఇంటికి, అంతలోనే నువ్వే వచ్చావు. అవునా, సంతోషించాలి. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎప్పుడు చెప్తావు, ఇంకా షాపింగ్ కూడా చేసేసావు నన్ను తీసుకెళ్లకుండానే. బ్లౌజులు కుట్టమని మా అమ్మకి ఇచ్చి కూడా పెళ్లి గురించి చెప్పలేదు. అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది, లేకపోతే నీకు చెప్పకుండా ఉంటానా? అనుకోకుండా జరగటానికి అదేమైనా పిక్నికా, పెళ్ళి అంది సీరియస్గా చూస్తూ. ఏదైనా సరే కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి అంతే. సరే ఇప్పుడేంటి,
ఇప్పుడైనా మీ హస్బెండ్ని పరిచయం చేస్తున్నావా లేదా? ఆయన ఫోటో చూపిస్తున్నావా లేదా? పెళ్ళికి పిలుస్తున్నావా లేదా అంటూ నాన్న స్టాఫ్గా అరుస్తున్న కృతి మాటలకు చెవులు గట్టిగా మూసుకుని, అమ్మ తల్లి నీకు దండం పెడతాను, తలనొప్పిగా ఉంది, ఇప్పటికే నువ్వు వస్తే తప్ప పెళ్లి చేసుకోను సరేనా అంటూ తన నోటిపై చెయ్యి అడ్డుగా పెట్టింది మధు. ఓకే ఓకే అంటూ తన బొటన వేళ్ళు పైకెత్తి చూపిస్తూ తన నోటిపై ఉన్న మధు చెయ్యిని తొలగించి, ఇంతకీ అన్నయ్య ఫోటో ఏది, ముందు చూపించు అంది ఉత్సాహంగా. సరే అంటూ యథాపాలంగా ఫోన్ తీసి ఫోటో చూపించబోయి లేటుగా గ్రహించింది మధు తన దగ్గర విక్రమ్ది ఒక్క ఫోటో కూడా లేదని. వెంటనే నాలుగు కలుచుకొని, సారీనే, ఫోటో లేవు నా దగ్గర, ఎల్లుండి డైరెక్ట్గా చూపిస్తాలే అంది నీరసంగా. అదేంటి ఫోటో కూడా లేకపోవడం ఏంటి, ఏ కాలంలో ఉన్నావు తల్లి, చెప్పాను కదా ఏదో హడావుడి పెళ్ళి, అడ్జస్ట్ అయిపోయే బేబీ, నేను అవ్వట్లేదా అంది. ఇంతకీ ఏం చేస్తుంటారు, చాలా రిచ్ అని విన్నాను. ఇరుగు పొరుగు మాటల్లో ఏదో కంపెనీ సీఈఓ అని కూడా విన్నాను, నిజమేనా లేక అన్నీ కోతలేనా? నువ్వు విన్నది నిజమే అంది మధు కూల్గా. అవునా, అయితే ఏదో కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఉంటాడు అంతేనా? లేదు, వాళ్ళ తాతయ్య వాళ్ళ కంపెనీ చాలా ఏళ్ళుగా ఉంది. అవునా, ఇంతకీ కంపెనీ పేరేంటి? రాజలక్ష్మి ఇండస్ట్రీస్. అంటే అది చాలా ఫేమస్ కదా, అండ్ నువ్వు జాబ్ చేసేది కూడా అక్కడే కదా అంది ఆశ్చర్యంగా. అవును అక్కడే. హే మధు, నిజమా? చాలా లక్కీ అయితే నువ్వు. ఏంటి లవ్ మ్యారేజా ఏంటి కొంప తీసి? నాతో ఏం చెప్పలేదు కదా. దిస్ ఈజ్ టూ మచ్. అరేంజ్ సడన్గా జరిగింది అంతే, కానీ ఇప్పుడు డౌట్ కొడుతుంది లవ్ మ్యారేజ్ అనేమో అని అంది కోపంగా. చా, అలా ఏం కాదే, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంక నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు అంది డల్గా. తను ఇంతవరకు మాకే ఏది సరిగ్గా చెప్పలేదురా, వాళ్ళ డాడీ ఆపరేషన్ కోసం మనీ హెల్ప్ చేశారని చెప్పింది అంతే అంది రేణుక. ఏమన్నా నీకు ఇష్టం లేకుండా అయితే జరగట్లేదు కదా ఇదంతా అంది కృతి అనుమానంగా చూస్తూ. అదేం లేదులేవే, నువ్వు నీ అనుమానాలు పక్కన పెట్టి రేపు మెహందీ పెట్టడానికి రా, అలాగే ఈరోజు సాయంత్రం వెళ్ళి కొంచెం షాపింగ్ చేద్దాం ఓకేనా అంటూ నవ్వింది మామూలుగా ఉండటానికి ట్రై చేస్తూ. అయితే ఓకే, కానీ ఒక కండిషన్, మీ ఆయన కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించాలి అంది కన్ను కొడుతూ. ఊరుకోవే, నీ టాలెంట్కి ఏ రికమెండేషన్ అవసరం లేదు, జాబ్ కంపల్సరీ దొరుకుతుంది ఎక్కడైనా అంది మధు. ఇప్పుడేంటి మీ ఆయనతో మాట్లాడి ఇప్పించవా ఏంటి, తప్పించుకుంటున్నావా? డబ్బు రాగానే మారిపోతారే మీరు అంది సరదాగా. ఏ పోవే నువ్వొక్కతివి అని మొట్టికాయ వేసి, అలాగే చెప్తాలే సరేనా అంది. అది అలా అన్నా బాగుంది అంటూ వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాను అని చెప్పి. తెల్లవారు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం ఏంటమ్మా, అది కూడా మీ కంపెనీయే కదా, అల్లుడికి నువ్వు చెప్పలేవా అంది రేణుక మధు తల నిమురుతూ. అర్జెంట్, లేకపోతే ఆయన ఎందుకు రమ్మంటారమ్మా, నేను పర్సనల్ సెక్రటరీని ఆయనకి, ఆయన మీటింగ్ షెడ్యూల్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి, పెళ్ళయ్యాక వెంటనే వెళ్ళటం వీలు కాదు కదా, కొన్నాళ్ల పాటు ఆయనకి ఇబ్బంది అవుతుంది, అందుకే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి టెంపరీగా ఎవరికైనా అప్పగించడానికి వెళ్తున్నా, త్వరగానే వచ్చేస్తాను చెప్పాను కదా. అలాగే తల్లి, కానీ కనీసం బావ వచ్చి నిన్ను కారులో తీసుకువెళ్ళొచ్చు కదా, ఎలాగో కాబోయే భార్యవే కదా, ఎప్పటిలాగా క్యాబ్లో వెళ్ళటం దేనికి? అమ్మా, సార్కి చాలా పనులుంటాయి, నా కోసం ఇంత దూరం వచ్చి ఆఫీస్కి తీసుకువెళ్ళటం అంటే కష్టం, అయినా మనం మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళవే కదా, సడన్గా లగ్జరీ లైఫ్ నేనేమీ అనుకోను, కాదు కాదు నేనేం కోరుకోనమ్మా. సరే సరే తొందరగా వచ్చే, జాగ్రత్త. సార్తో పెళ్ళి అనుకున్నప్పటి నుండి ఇప్పుడు దాకా ఆఫీస్కి వెళ్ళలేదు, ఎందుకో అక్కడికి వెళ్ళారంటే భయంగా ఉంది, అందరూ ఏం మాట్లాడుకుంటారో నా గురించి. ఇలాంటి ఆర్డినరీ అమ్మాయిని అంత రిచ్ అయినా సార్ పెళ్లి చేసుకోవటం, ఇది కూడా అంత సడన్గా, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనుకుంది కంగారుగా మధు. కానీ ఈ మధ్య చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, అవన్నిటి గురించి డీటెయిల్స్గా చెప్పడం తనకి చాలా అవసరం, అందుకే నేను రమ్మనంగానే వెళ్ళడానికి రెడీ అయ్యింది. కానీ లోపల మాత్రం ఒకటి కంగారుగా ఉంది. లోపలికి అడుగుపెట్టగానే అందరూ గుమ్ముగూడి ఉన్నారు ఆఫీస్లో, ఏదో గొడవ జరుగుతున్నట్లుగా మాటలు అరుపుల్లాగా మారి వినిపిస్తున్నాయి. అందులో ఒక గొంతు శాస్త్రీయదైతే మరో ఆడ గొంతు వినిపిస్తుంది. శాస్త్రి అంత గట్టిగా అరవటం ఎప్పుడూ చూడలేదు ఈ నెల రోజుల్లో. ఏమేమి ఉంటుంది అనుకుని లోపలికి వెళ్ళి చూసింది మధు. అందరూ పక్కకు జరిగి మధు వంకని చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. శాస్త్రి పక్కన నిలబడి శాస్త్రితో ఆర్గ్యూ చేస్తున్న అమ్మాయి చాలా మోడర్న్ లుక్తో వెస్ట్రన్ డ్రెస్లో చాలా పాష్గా ఉంది.
ఇంతవరకు అతని ఆఫీస్లో అయితే చూడలేదు. గొడవ పడుతుందల్లా మధు రాగానే ఆగి మధు వంక చూసి, ఈవిడేనా నా విక్కీ పెళ్లి చేసుకున్నది అంది శాస్త్రి వంక కోపంగా చూస్తూ. అప్పటికి కానీ మధుని గమనించిందని శాస్త్రి వెనక్కి తిరిగి మధు వంక చూసి నిట్టూర్చాడు. మధుకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. ఏంటే అసలు ఏముంది నీ దగ్గర? నేను పెళ్లి చేసుకోవటం ఏంటి విక్కీ? 5 ఏళ్ళుగా తన దగ్గర సెక్రటరీగా పనిచేశాను, ఎంత కోఆపరేట్ చేశానో. తన భార్య చనిపోయాక నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను. నా భార్య తప్ప నా మనసులో ఎవరూ లేరు, నేను పెళ్ళే చేసుకోను అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి పెద్ద మనిషి ఇప్పుడు నిన్ను ఇలా చేసుకుంటాడు పెళ్ళి అంటూ విరుచుకొని పడింది మధు మీద. అనుకోకుండా రేగిన తుఫాన్లా జరుగుతున్న గొడవకి ఏం మాట్లాడో తెలియక మౌనంగా నిలిచింది మధు. ఎలా పడేసేవే అసలు? ఏం మాయ చేసావే నా విక్కీని? నేను ఊరికే పెళ్లి చేసుకోమని వెంట పడుతున్నానని చెప్పేసి ఏదో వంక చెప్పి నన్ను ఉద్యోగుల నుంచి పీకేశాడు. నన్ను పీకేయగానే నువ్వు వచ్చి జాయిన్ అయ్యావు నా ప్లేస్లో. 1 రోజులు కూడా కాలేదు నువ్వు వచ్చి నీతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పుడు నాకు తెలియాల్సిందే, నాలో లేనిదేంటి నీలో ఉన్నదేంటి? పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఆమె గొంతుకు భయపడి అందరూ మౌనంగా సినిమా చూస్తూ నిలబడిపోయారు. మధుకి ఇదంతా చాలా చిరాగ్గా ఉంది, కానీ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ కోపంగా ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు తన క్యాబిన్లోకి. విక్రమ్ వెనకాలే శాస్త్రి కూడా ఆ రూమ్లోకి వెళ్ళాడు. మధుకి అందరి ముందు చాలా అవమానంగా అనిపించింది. అక్కడ నిలబడి వాళ్ళందరి మొహాలు చూడలేక తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. ఏ రీటా, నీకేమైనా పిచ్చా ఏంటిదంతా? నాన్ సెన్స్ అన్నాడు విక్రమ్ కోపంగా తన వంక చూస్తూ. ఇన్నేళ్ళుగా నేను నచ్చినప్పుడు హఠాత్తుగా ఇంకో అమ్మాయి నీకు ఎలా నచ్చుతుంది? నాలో లేనిదేంటి, దానిలో ఉన్నదేంటి? నాకు ఇప్పుడే తెలియాలి అంది కోపంగా. ఏంటి నీకు తెలిసేది? నాకు తిక్కరేగితే నాలోనే అసలు విక్రమ్ బయటికి వస్తాడు, తెలుసు కదా నీకు అన్నాడు పిడికిలు బిగిస్తూ. సార్ మీరు ఆగండి, కోపం తెచ్చుకోకండి, నేను డీల్ చేస్తాను అంటూ ఆపాడు శాస్త్రి. ఇద్దరు వంక కోపంగా చూస్తాను నేను కూడా ఎలా జరుగుతుందో ఈ పెళ్ళి. నన్ను వాడుకుని మోసం చేసి ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నామని కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్లో అంది. అంతే, ఇక ఆ మాటకి చెంప చెల్లు అనిపించాడు విక్రమ్. అసలే తెల్లగా ఉన్న ఆ అమ్మాయి చెంప ఎర్రగా కందిపోయింది. ఏ పిచ్చా నీకేమైనా? ఏమాగుతున్నావే, బతకాలం లేదా అంటూ తనని బయటికి లాక్కొని తీసుకువెళ్ళాడు శాస్త్రి బలవంతంగా. చెంపపై చేయి అడ్డు పెట్టుకుని వెక్కి తిరిగి విక్రమ్ వంకే చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ రీటా. కంపెనీ గేట్ అవతల వరకు లాక్కెళ్ళి బయటపడేసి, ఇంకోసారి సార్ జోలికి వస్తే నువ్వు వెళ్ళేది పోలీస్ స్టేషన్కే, జాగ్రత్త అంటూ బెదిరించి లోపలికి వెళ్ళిపోయాడు శాస్త్రి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న మధు దగ్గరికి వెళ్ళాడు శాస్త్రి. ఏం కంగారు పడద్దు మధు, ఆమె నీకంటే ముందు సార్ దగ్గర పనిచేసిన రీటా. ఆమెకి సార్ అంటే పిచ్చి, ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడింది. సార్కి అలాంటివేవి ఇష్టం ఉండదు. ఆ టార్చర్ భరించలేక తీసేశారు జాబ్ నుండి. తర్వాత నువ్వు జాయిన్ అయ్యావు, అంతకుమించి ఏం లేదు, నువ్వేం భయపడద్దు ఓకేనా అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటిది హడావుడిగా ఏదో చెప్పి వెళ్ళిపోయాడు, చాలా అడుగుదామనుకున్నాను అనుకుని మళ్ళీ అంతలోనే అయినా నాకెందుకు ఇదంతా, 2 సంవత్సరాలు ఉండి పోయేదాన్ని, ఆయన్ని ఎవరు ప్రేమిస్తే నాకేంటి అనుకుని తన పనిలో తను పడిపోయింది మధు. సార్ షెడ్యూల్స్ అన్నీ శాస్త్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక నేను వెళ్ళొచ్చా ఇంటికి అడుగుతున్న మధు వంక చూసి, యా షూర్ వెళ్ళొచ్చు మధు అంటూ చెప్పి రేపు గుడికి వచ్చేయండి డైరెక్ట్గా మీ అమ్మా నాన్నని తీసుకొని అన్నాడు సింపుల్గా. అలాగే సార్, కాకపోతే నాన్న కొంతమంది దగ్గర చుట్టాలని పిలిచారు, వాళ్ళు కూడా వస్తారు పెళ్ళికి. అదేంటి, ఎవరిని పిలవద్దని చెప్పాను కదా? నేను పిలవద్దని అన్నాను, నేను ఎవరిని పిలవలేదు. చివరికి నా ఫ్రెండ్స్ని కూడా రావద్దని చెప్పాను. నువ్వేంటిలా? ఇలాంటి పెళ్లి గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది, తెలీదా నీకు అన్నాడు కోపంగా. అతను కోపం చూసి భయం వేయలేదు మధుకి, ముందే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి. మా నాన్నకి నా పెళ్ళి గొప్పగా చేయాలని కోరిక సార్, అయినా గుళ్ళో పెళ్ళికి ఒప్పించాను, కానీ కనీసం దగ్గర వాళ్ళు కూడా పిలవకుండా అంటే ఆయన ఒప్పుకోలేదు, ఎందుకో తప్పలేదు. ఏదేమైనా జరిగే నష్టం అయితే నాకే కదా, వదిలేయండి అంటూ వెళ్ళిపోయింది. ఏంటి అమ్మాయి చాలా మారిపోయింది, వామో జాగ్రత్తగా ఉండాలి విక్కీ అనుకున్నాడు విక్రమ్. ఏంటి ఇంత సడన్గా పెళ్ళి అని ఫోన్ చేశారు, లవ్ మ్యారేజా?
వచ్చి రాగానే నిలదీశాడు మాధవ్ తండ్రిని. ఏదైతే ఏంట్రా, మంచి సంబంధం అయితే చాలు కదా అన్నాడు నరసింహ నెమ్మదిగా. అవునను, కూతురు విషయానికి వచ్చేసరికి ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. అదే నన్నైతే ఎన్ని మాటలు అన్నావు అంటూ వాదన మొదలుపెట్టాడు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అయినా అదే నాకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని రావట్లేదు. నాకు చెప్పి అన్నీ మాట్లాడే నా చేతుల మీదుగానే పెళ్లి చేసుకుంటుంది. నిన్ను ఆ రోజు తిట్టింది కూడా లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు అని కాదు, కనీసం నా చేత్తో అక్షింతలు కూడా వేయించుకోలేకపోయావనే బాధతో అన్నాడు. నాన్న, ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఆవేశపడుతున్నావు? అన్నయ్య వదిన జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, మీరు ఫ్రెష్ అయ్యి రండి, భోంచెద్దురు గాని అని తర్వాత మాట్లాడుకుందాం అంది మధు సర్దు చెప్తూ. మూతి తిప్పుతూ కావ్య కోపంగా చూస్తూ మధు లోపలికి వెళ్ళారు. తండ్రి ప్రాణాలతో పోరాడి వచ్చాడని తెలిసి కూడా అతని ఆరోగ్యం గురించి అడగకుండా ఇలా వాదనలు చేయడం చూసినా చాలా బాధపడింది రేణుక. కానీ ఏం మాట్లాడలేక మౌనంగా తల వంచుకుంది. పెళ్లికి వచ్చిన కొంతమంది బంధువులు మాధవ్ వాళ్ళని తీసుకుని గుడికి వెళ్ళారు మధు పేరెంట్స్. విక్రమ్ పేరెంట్స్ బామ్మతో కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. రాజేశ్వరి ముందే చెప్పి ఉంచడంతో వీళ్ళు వెళ్ళేటప్పటికే గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. సింపుల్గానే చాలా చక్కగా అలంకరించారు పెళ్లి మండపం నుండి ప్రతి ఒక్కటి. పెళ్లి కూతురి పెళ్లి కొడుకి ఎవరికి ఇచ్చిన గదుల్లో వాళ్ళు ఉన్నారు. తన గదిలోకి వెళ్ళగానే గబుక్కున తలుపు వేసుకొని శాస్త్రికి ఫోన్ చేశాడు విక్రమ్. ఎక్కడున్నా శాస్త్రి, వస్తున్నావా లేదా? నేనెందుకు సార్ మధ్యలో? ఎవరు లేకపోతే ఆఫీస్లో పనులు ఎలా అవుతాయి? ఒక గంట నువ్వు ఆఫీస్లో లేకపోతే ఆఫీస్ని ఎవ్వడు ఎత్తుకెళ్ళడు. ఇంకా అసలే అందరూ ఇది నిజమైన పిల్లగా ఫిక్స్ అయిపోయారు. ఆ మధు ఏమో ఎవరిని పిలవద్దంటే చుట్టాలని వెంటేసుకుని వచ్చింది. ఇది కాంట్రాక్ట్ పిల్లని తనకు కూడా నాకు కూడా తెలిసి వ్యక్తి నువ్వు ఒక్కడివే. నువ్వు ఖచ్చితంగా రావాలి, ఎప్పుడు పక్కనే ఉండాలి నువ్వు. ఏంటి సార్ మీరు మరి ప్రతిదానికి డౌట్ పడతారు? అవును, మరి నా భయాలు నావి. నువ్వు ఒక్కడివేగా ఈ విషయం గురించి తెలిసిన వాడివి. పోనీ ఇంకో ఇద్దరు చెప్దామా సార్? ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది. ఏంటి వెటకారమా? నోరు మూసుకుని తొందరగా వచ్చే. వస్తున్నా సార్, ఇప్పుడే వస్తున్నా. విక్రమ్ మనసులో ఏం లేదు, అంతా బ్లాంక్. ఇది కేవలం ఒక యాక్టింగ్ మాత్రమే అతని వరకు. అందుకే ఎటువంటి ఉద్వేగాలే లేవు మనసులో. కానీ మధు మనసులో అనేక రకాల ఉద్వేగాలు కలిసిపోయి అలజడి సృష్టిస్తున్నాయి. తన తల్లి కళ్ళల్లో కనపడే ఆనందం, తన తండ్రి మొహంలో మెరుపు చూస్తుంటే ఏదో తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ తనని దహించి వేస్తుంది. మరోపక్క విక్రమ్ని చూస్తుంటే తనని పెళ్లి చేసుకుంటున్నాననే ఫీలింగ్ అనేది ఏదో తెలియని ప్రేమని అతని పట్ల కలిగిస్తుంది. ఎంత వద్దనుకున్న లోపల ఎక్కడో ఆ భావన తన నుంచి దూరం కావట్లేదు. పెళ్లి కూతురు తీసుకురండి అని పిలుపు వినగానే మధుని తన వదిన కావ్య, తన బెస్ట్ ఫ్రెండ్ కృతి కలిసి తీసుకుని వచ్చారు. తను కొన్న పట్టుచీరలో పెళ్లి కూతురులా ముస్తాబై తన పక్కనే వచ్చి కూర్చున్న మధుని చూసి కొంచెం బాధ కలిగింది విక్రమ్కి. తన అవసరం కోసం అమాయకురాలిన ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడా అనే ఫీలింగ్ కలిగింది. కానీ తనదే కావాలని చేయటం లేదు. ఆమె అవసరం ఆమెది, నా పరిస్థితి నాది అని మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. పెళ్ళికొడుకు గెటప్లో ఉన్న విక్రమ్ని చూసి చూపు తిప్పుకోలేకపోతుంది మధు. ఇద్దరు కళ్ళు 2 క్షణాలు కలుస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఏదో తెలియని భావం. ఒకరినొకరు సహాయం చేసుకునే మిత్రులా చిరునవ్వు నవ్వుకొని కూర్చున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇదంతా డ్రామా అని తెలియదు కాబట్టి భావోద్వేగాలతో సంతోషోత్సవాలతో మధ్య వేడుగ్గా జరిపించారు ఈ పెళ్ళి. చూసేవాళ్ళకి చూడచక్కని జంటగా జరిగిన అద్భుతమైన కళ్యాణం అది. చేసుకునే వాళ్ళకి మాత్రం అది ఒక బొమ్మలాట మాత్రమే. కానీ ఆ విధాత దృష్టిలో మరి ఏముందో. పెళ్లి పూర్తయ్యాక అందరూ ఫొటోస్ దిగాక విక్రమ్ పిల్లలు ఇద్దరూ మధు చేపట్టుకొని వదలట్లేదు. అస్సలు మధు వాళ్ళకి బాగా నచ్చేసింది అని అందరికీ అర్థమైపోయింది వాళ్ళ మొహాలు చూడగానే. కానీ విక్రమ్ అది గమనించలేదు. చెల్లి నిజంగానే నా చెల్లిలానే ఉంది విక్కీ. పెళ్ళంటే తిట్టేవాడివి, నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకున్నావంటే మొదట ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు ఈ మధును చూశాక నిజంగా నా నమ్మకం వచ్చింది. పైనుండి నా చెల్లెలే ఈ చెల్లెల్ని పంపిందేమో తన భర్తని పిల్లల్ని బాగా చూసుకోమని. చూడు, పిల్లలిద్దరూ తన చెయ్యి వదలట్లేదు అని శ్రవణ్ చెప్పే వరకు విక్రమ్ గమనించలేదు. పిల్లలు మధు చుట్టూ చేరిపోయి ఆమె చీరను ఒకరు, ఆమె చెయ్యిని మరొకరు పట్టుకునే ఉన్నారు. ఒక్క క్షణం గుండె బరువుగా అనిపించింది విక్రమ్కి. ఒక్క సమస్యను అధిగమించడానికి మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నానా అనుకున్నాడు తల పట్టుకొని.
అత్తారింట్లో తన తొలి అడుగు మోపటం ప్రతి అమ్మాయికి కొత్త అనుభవం. అనేక సందేహాలు, కొత్త కొత్త ఆశలు, ఎన్నో భయాల మధ్య ఒక కొత్త కుటుంబంలో శాశ్వతంగా ఉండటానికి వెళ్ళే సగటు ఆడపిల్ల అంతరంగంలో ఆ క్షణంలో రేగే అలజడులు ఎన్నో. కానీ కేవలం 2 సంవత్సరాల కోసం మాత్రమే ఉండడానికి వచ్చిన తను ఏ భయం లేకుండా హాయిగా ఉండాలా, లేక ఈ ఇల్లు ఈ బంధాలు అన్నీ నామమాత్రమే అని బాధపడాలా? ఏమీ అర్థం కాని డోలామాయ స్థితిలో అత్తారింట్లోకి అడుగు మోపింది మధు. లోపలికి అడుగుపెట్టి పెట్టగానే, పదమ్మా, దేవుడి దగ్గర దీపం పెట్టాలి, పూజ చేయాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, నీ చేత్తో వండి ఇంకా చాలా పనులున్నాయి. నీకు ఈ ఇంట్లో ఇంతవరకు నా తర్వాత వచ్చిన ఏ కోడలు కూడా పూజలు చేయడానికి రాలేదు చేతులు. కనీసం నువ్వైనా ఆ బాధ్యత తీసుకో అంటూ మొదలుపెట్టిన రాజేశ్వరి మాటలు నవ్వు తిప్పించాయి ఒకవైపు మధుకి. పాపం పెద్దావిడ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నా మీద అని అంతలోనే బాధపడి కనీసం తను ఉన్న ఈ 2 ఏళ్ళైనా సరే అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను అని అనుకుంటూ పూజ గదిలోనికి అడుగుపెట్టి దేవుడికి దండం పెట్టింది. ఈ 2 ఏళ్ళు నా వల్ల ఎవరూ బాధపడకుండా ఉండేలా చూడు దేవుడా, అలాగే మా నాన్న ఆరోగ్యం బాగే ఆరోగ్యాలతో ఉండేలా చూడు అని మొక్కుని నైవేద్యం పెట్టింది దేవుడికి సంతృప్తిగా. వచ్చి రాగానే మీ అమ్మ చాదస్తంతో ఆ పిల్లని బెంబేదెత్తిస్తుంది. పాపం, నేను ఆవిడ చెప్పినట్లు పూజలు చేయలేదని అన్నీ కలిపి ఒకేసారి ఆ పిల్లతో చేయించొద్దని చెప్పండి. ఆమె ఎక్కడికి పోదు, జీవితాంతం ఇక్కడే ఉంటుంది కాబట్టి నెమ్మదిగా చేయించుకోమనండి ఆ వ్రతాల పూజలన్నీ అంది రోజీ వెక్కిరిస్తున్నట్లుగా. సర్లే, నువ్వు అమ్మ విషయాల్లో జోక్యం చేసుకోకు. ఆమె ఇప్పుడే కాస్త సంతోషంగా ఉంది. ఆవిడ సంతోషాన్ని మనం ఎందుకు దూరం చేయాలి చెప్పు. ఆవిడకి నచ్చేటట్లుగా చేసుకోనివ్వు అన్నాడు అసహనంగా. ఆవిడ ఇష్టం ఆవిడదే, కానీ ఎదుటి మనిషి ఇష్టాలను పట్టించుకోవద్దా? ఆ అమ్మాయి కూడా ఇష్టంగానే చేస్తుంది కదా, ఎందుకు అనవసరంగా నువ్వు దీన్ని ఇష్యూ చేస్తున్నావు? సరే, మీ ఇష్టం. తల్లి దగ్గరికి వచ్చారంటే పూర్తిగా తన వైపే మారిపోతారు అంటూ వెళ్ళిపోయింది కోపంగా. బాబు విక్కీ, రేపు మన ఇంట్లో పూజ ఉంది, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండటం మాత్రం నీ బాధ్యత అంది రాజేశ్వరి. ఇదిగో బామ్మ, పెళ్లి చేసుకోమని పోరు పెట్టారు కాబట్టి చేసుకున్నా. ఇంకా పూజలు, వ్రతాలు, నోములు అంటే నా వల్ల కాదు. ముందే చెప్తున్నా, అవి ఏమైనా ఉంటే నువ్వే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి చేసుకోండి. అదేంట్రా అలా అంటావు? అమ్మాయిని పెళ్లి చేసుకుంది నువ్వా నేనా? నన్ను విసిగిచ్చదు బామ్మ. ఏం చేయాలనిపిస్తే అది చేసుకో, కానీ మధ్యలోకి నన్ను లాగొద్దు. ఇది మరీ బాగుందిరా మనవడా, నువ్వు లేకుండానే పూజ ఎలా చేస్తానరా? సరే, నీ ఇష్టం రా, నువ్వు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కానీ సత్యనారాయణ వ్రతం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు గుర్తుందో లేదో, నీ భార్య నాస్తికురాలని చెప్పినా కూడా అప్పుడు వినకుండా పట్టుబట్టి మరీ కూర్చోబెట్టాను పూజలో. ఈ ఒక్క పూజలో కూర్చో, ఇక నేను ఇబ్బంది పెట్టను. అబ్బా, నీ మొండితనం నీదే, కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకో కదా. తాతయ్య ఎలా భరించాడే? ఏమో బామ్మ అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి తన గదిలో చీర మార్చుకుంటున్న మధుని చూసి గబుక్కున మళ్ళీ బయటకు వచ్చేశాడు. వెంటనే అటుగా వెళ్తున్న పని మనిషి గంగపై కేకలు వేసి, బుద్ధుందా లేదా గంగ నీకు? మధుని నా రూమ్లోకి ఎందుకు పంపించావు అంటూ అరిచే అరుపులకి భయపడి అసలు ఏం అడుగుతున్నాడో కూడా అర్థం కాకుండా అయోమయంగా బిత్తర చూపులు చూస్తూ, ఈయన పిల్లాన్ని ఈయన రూమ్లో కాకుండా ఇంకెవరి రూమ్లోకి పంపించాలి అనుకుని, అది పెద్దమ్మగారి పంపించారు బాబు అంది గందరగోళంగా తడబడుతూ. అప్పటికే గబగబా చీర మార్చుకుని విషయం పెద్ద చేయకూడదని బయటకు వచ్చి, మీరు లోపలికి రండి, నేను మాట్లాడతాను అంటూ, నువ్వు వెళ్ళు, పని చూసుకో గంగా అంది. గది లోపలికి వెళ్ళి కోపంగా తలుపులు వేసి, ఏంటి ఏమనుకుంటున్నావు అసలు? నేరుగా నా గదిలోకి వచ్చేసా? ఫిక్స్ అయిపోయావా? నిజంగానే మన ఇద్దరికి పెళ్ళయిందని అని అరుస్తున్న విక్కీ వంక చూసి, అసలు పదే ఆ ప్రశ్న అడుగుతూ మీరు ఎందుకు ఫిక్స్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత మీరు ఉండమన్నా ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. కానీ మీరు ఎవరి దగ్గరైతే ఈ విషయాలు దాచాలి అనుకుంటున్నారో వాళ్ళకిలా తెలిసేలా మీరు ప్రవర్తిస్తున్నారు. మీకేమీ సమస్య లేదు అంటే నాకు కూడా అసలు ఇబ్బందే లేదు అంది నిదానంగా. ఆ మాటకు తను ఏం చెయ్యబోయాడో అర్థమే సైలెంట్ అయిపోయాడు. నాకు మీ గదిలో ఉండటం ఏం సరదా కాదు, కానీ బామ్మగారు చెప్పారు కాబట్టి వద్దని చెప్పలేదు. పైగా
ఉండను, నాకు వేరే గది కావాలి అంటే అందరూ వింతగా చూస్తారు. అందుకే నేను సైలెంట్గా వచ్చి చాలా చిరాగ్గా ఉండటం వల్ల మీరు వచ్చేలోపే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, అంతే. దానికి కూడా నేనే సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే మధు, నేనే అనవసరంగా ఆవేశపడ్డాను, అస్సలు ఆలోచన లేకుండా అని కాసేపు ఆగి, ఏం చేద్దాం మరి, దీనికి ఒక పరిష్కారం ఉంటే బాగుంటుంది కదా, ఇద్దరం ఒకే గదిలో అంటే అంటూ కాస్త ఇబ్బందిగా మధు వైపు చూశాడు. వాళ్ళ ఇబ్బందిని తొలగిస్తూ డాడీ అంటూ పరిగెత్తుకుని వచ్చారు పిల్లలిద్దరూ. విక్రమ్కి ఎదురుగా కాస్త దూరంలో నిలుచుని ఉన్న మధు వైపు చూసి, అన్నయ్య, ఆంటీ కూడా ఈ రోజు నుండి మన గదిలోనే మనతోనే ఉంటుంది కదా అంటూ సంబరపడుతూ మధు దగ్గరికి వచ్చింది పాప ఆద్య. ఆంటీ అనకూడదు, మమ్మీ అనాలి అని జేజీ చెప్పింది కదా అన్నాడు బాబు అద్విత్. అవును కదా, మర్చిపోయాను అంటూ నాలుగు ఖర్చుకొని మధుని హక్ చేసుకుంది ఆద్య. పిల్లలిద్దరూ ముద్దు ముద్దు మాటలు వింటుంటే, వాళ్ళ క్యూట్ ఫేస్ చూస్తుంటే తన ఆలోచనలు అలజడులు ఆవిరైపోయాయి. మనసంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది మధుకి. వాళ్ళిద్దరి నోటి నుండి మమ్మీ అనే మాట వినేసరికి నిజంగానే అమ్మాయినంతా ఆనందం కలిగింది మధుకి. కానీ నిజంగా వాళ్ళ ప్రేమకి అర్హురాలినేనా నేను అన్న ఆలోచన ఆమెను మళ్ళీ ఆలోచనలో పడేసింది. నాన్న విక్కీ, పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించాలి తదుపరి కార్యక్రమం కోసం. అప్పటి వరకు అమ్మాయి నా గదిలోనే పడుకుంటుంది, ఓకేనా అన్న బామ్మ మాటలు వింటుంటే ఏదోలా అనిపించింది విక్రమ్కి. చా, ఎన్నాళ్ళో ఇవన్నీ భరించడం అనుకుని సరే అంటూ వెళ్ళిపోయాడు. ఎక్కువసేపు ఉంటే తన మొహంలో చిరాకు కనపడుతుందని మధు కూడా కాస్త రిలీఫ్గా అనిపించింది. నవ్వుతూ బామ్మగదిలోకి వెళ్ళింది తన బ్యాగ్ తీసుకుని. పిల్లలు మాత్రం నిరాశగా చూస్తున్నారు. ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. బామ్మ పక్కన పడుకుందే కానీ అస్సలు నిద్ర పట్టలేదు మధుకి. బామ్మ నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. తన చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి తన పెళ్ళి, కాపురం, తన పిల్లలు ఇలా అన్నీ చెప్తూనే పోతుంది. అన్నీ మామూలుగానే ఊకొడుతూ వింటున్న మధుకి విక్రమ్ గురించి వినగానే చాలా ఆసక్తి వచ్చేసింది. తనకు తెలియకుండానే ఏం చెప్తుందా అని చెవులు రిక్కరించి మరీ వింటుంది. ఎందుకో ఆయన గురించి తెలుసుకోవాలని తనకు అంత ఆసక్తి అర్థం కాలేదు. విక్రమ్ వాడు అచ్చం వాడి తాత పోలికే మధు, అందుకే వాడంటే నాకు అంత ఇష్టం. రూపంలోనే కాదు, గుణంలో, అలవాట్లలో, అభిరుచుల్లో అన్నిట్లో అచ్చు వాళ్ళ తాతలాగే. వాళ్ళ తాతకు కూడా నేనంటే పిచ్చి. వాడు కూడా అంతే, భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. వాడు ఒక మంచి భర్త. ఆ పిల్లల్ని ఎక్కడ చూసి ఇష్టపడ్డాడో తెలియదు కానీ ఆ పిల్లంటే వాడికి ప్రాణం. నేను చెప్పిన మాట ఏది వినలేదు ఆ పిల్ల అనే కాస్త నా కోపమే కానీ ఆ పిల్ల మాత్రం బంగారు బొమ్మ. రూపంలోనే కాదు, గుణంలో, సంస్కారంలో ఆ పిల్ల మేలిమి బంగారం. అందుకే వాడికి నచ్చిందనుకుంటా. ఏ విషయంలో అయినా నా మాట వినేవాడు. మొదటిసారి ఆ పిల్లని పెళ్లి చేసుకునే విషయంలో నా మాట కూడా లెక్క చేయలేదు. అంతలా ఆ పిల్ల వాడిని ప్రభావితం చేసింది. ప్రియ ఒక అనాథ, కానీ ఆమె ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఎదురైన ప్రతి మనిషిని తన సొంత మనిషిలాగే భావించేది. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగింది, కానీ ఒంటరి దానినని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకో ఆమెకి దేవుడి మీద నమ్మకం లేదు, మనుషుల మీదే నమ్మేది. మనుషుల్ని ప్రేమించేది, మనుషులు మాత్రమే పూజించేది. ఆ ఒక్క విషయం నాకు నచ్చేది కాదు. దైవం లేదని ఎలా అనుకుంటున్నావు? ఇంత నాస్తికత్వం ఎందుకు ఆ పిల్లకి? ఇంత మొండితనం ఎక్కడి నుండి వచ్చింది? పెద్దలు చెప్పిన మాటైనా విని మారచ్చు కదా అనే కోపంగా ఉండేది నాకు. అంతకు మించి ఆ పిల్ల మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. అప్పుడప్పుడు కాస్త గొడవ పడేదాన్ని, అయినా ఆ పిల్ల నవ్వుతూ ఆ గొడవని నవ్వులాటగా చేసేది. నాకు మరింత కోపం వచ్చేది. నా బాధ తను అర్థం చేసుకోవట్లేదని. నేను కోపంలో 4 మాటలు అన్నా నన్ను నవ్వించేది, నా కోపం పోగొట్టేది. కానీ విక్కీకి ఇవి ఏం చెప్పేది కాదు. చాలా మంచి పిల్ల. భగవంతుడు వాడికి అన్యాయం చేసి ఆ పిల్లని తీసుకువెళ్ళిపోయాడు అంటూ కళ్ళు తుడుచుకుంది గొంతు కూడుకుపోతూ ఉండగా. అమ్మమ్మ, ఏడవద్దు ప్లీజ్ అంటూ ఓదార్చింది మధు. ఈయన్ని చూస్తే అచ్చం ప్రియాని చూస్తున్నట్లే ఉంటుంది. ఎత్తు, పొడవు, రంగు, రూపం దాదాపు అన్నీ ఒకేలా ఉన్నాయి. కాకపోతే నువ్వు కాస్త నెమ్మది, ప్రియా చాలా చురుకు, అంతే తేడా అంటూ నవ్వింది బామ్మ స్వచ్ఛంగా. బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి, ఇంతకీ ప్రియా గారు ఎలా చనిపోయారమ్మమ్మ? ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకుంటుందల్లా అడిగింది మధు. యాక్సిడెంట్.
తనకి కారు నడపాలని చాలా కోరిక ఉండేది. విక్కీ నేర్పించాడు కానీ తను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. సొంతగా ఎప్పుడూ కారు నడపలేదు తను. విక్రమ్ పక్కన ఉన్నప్పుడే నడిపేది. ఆ రోజు విక్కీ ఆఫీస్కి వెళ్ళాడు. వాడు వెళ్ళిన కాసేపటికి ఫోన్ వచ్చింది వాడికి యాక్సిడెంట్ అయిందని. వాడు ఫోన్లో నుండే ఎవరో మాట్లాడి చెప్పారు. వాడికి ఏమైందని కంగారులో తనే కారు తీసుకుని వెళ్ళింది. విక్కీ అంటే ప్రాణం తనకి. వాడికి ఏమైనా జరిగి ఉంటుందనే ఊహ కూడా తను తట్టుకోలేకపోతుంది. ఆ టెన్షన్లో చూసుకోకుండా వేగంగా వస్తున్న లారీని గుద్దేసింది. ఇంకా ఆపై చెప్పలేక మౌనంగా అదుపు లేకుండా వస్తున్న కన్నీటిని తుడుచుకుంది లేచి కూర్చుని. నిజంగానే సారు యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? అంది కంగారుగా. అవును, వాడి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోవడంతో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. వాడు బాగానే ఉన్నాడు కానీ వాడి కోసం వెళ్ళిన ప్రియ తన ప్రాణాలను కోల్పోయింది. అది విని తట్టుకోలేకపోయాడు విక్కీ. పిచ్చివాడైపోతాడని భయపడ్డాను కానీ వాడి పిల్లలిద్దరూ అన్నీ మామూలు మనిషిగా చేశారు. వాళ్ళ కోసమే వాడు నవ్వేవాడు. వాళ్ళకి తినిపించడానికి తను తినేవాడు. వాళ్ళని చూసుకోవడానికి బతుకుతున్నాడు. కానీ ఈరోజు వరకు వాడు మనస్ఫూర్తిగా నవ్వడం నేను చూడలేదు. కేవలం పిల్లల కోసమే జీవం లేని బతుకుతున్నాడు. అది చూసి తట్టుకోలేక వాడికి మళ్ళీ పెళ్లి చేయాలని పట్టుపట్టాను. నన్ను అసహ్యంగా చూశాడు ఆ మాట అన్నప్పుడు. నీకు ప్రియ అంటే నచ్చదు, అందుకే తను చనిపోయినా నీకు బాధ లేదు అన్నాడు. ఇక చాలా అన్నాడు కానీ నేను పట్టించుకోలేదు. నాకు కావాల్సింది నా మనవడు మొహంలో మునుపటి నవ్వు. దానికోసం నేను ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను. దృఢంగా అంటూ మధు చేయి పట్టుకొని నాకు మాటివ్వు, వాడి మొహంలో మునుపటి సంతోషం తీసుకువస్తానని. మునుపటి విక్రమలా వాడిని నేను చూడాలి. వాడికి నువ్వే మరో ప్రియువి కావాలి అంటూ ఏడ్చింది. తనకు తెలియకుండానే ఏడుపు వచ్చేసింది మధుకి. మనవడంటే ఇంత ప్రేమను దాచుకున్న బామ్మ చనిపోయిన భార్య మీద ప్రేమను చంపుకోలేని భర్త. కేవలం డబ్బే కాదు, మంచి మనసున్న మనుషులు వీళ్ళు అని గ్రహించింది. కానీ తను ఏం చేయలేదని, కేవలం డబ్బు కోసం వచ్చిన కిరాయి ఇల్లాలని ఆ పెద్దావిడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు మధుకి. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఆ ఇంట్లోకి వచ్చి కేవలం ఒక్కరోజైనా ఇంట్లో మనుషులందరికీ మనసత్వాలు, వారి మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు పూర్తిగా అర్థమయ్యాయి మధుకి. బామ్మకి విక్కీ అంటే మనసులో పిచ్చి ప్రేమ ఉన్నా పైకి మాత్రం కసురుకోవటం, కోపట్టం, ఒకరికొకరు కోపంగా చూసుకోవటం. అలాగే అత్తయ్య మామయ్యల మధ్య అంతులేని అనురాగం ఉన్నా ఏదో చిన్న అసూయ దానిని అడ్డుకోవటం. బామ్మకి అత్తయ్యకి మధ్య కూడా నిగూఢంగా ఉన్న అభిమానం, దానిని బయటపడనివ్వని వాళ్ళిద్దరే అహం. ఎవరికి వారే తాము గెలవాలోనే పట్టుదల. మొత్తంగా ఆ ఇంట్లో ఒకరంటే ఒకరికి అందరికీ ఎంతో ప్రేమ ఉంది. కానీ దానిని కోపం, అహం అనే పొర కింద దాచేసి బయట పెట్టలేకపోతున్నారని అర్థమైంది మధుకి. ఇక చాలా ముచ్చటగా అనిపించింది ఆ కుటుంబాన్ని చూస్తే. కోటీశ్వరులు కదా, ఎంత దర్పంగా డాబుగా ఉంటారో. అసలు మాట అయినా సరిగ్గా మాట్లాడతారో లేదో అనుకునేది. కానీ వారి మనసు ఎంత నిష్కల్మమైందో చూశాక వాళ్ళిద్దరిపై ఎంతో అభిమానం పుట్టుకొచ్చింది మధుకి. ముఖ్యంగా అందరికీ విక్రమ్ అంటే ఉన్న ప్రేమను చూస్తే అసూయగా అనిపించింది. ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంది మనసులో. తను ఆలోచనలో ఉండగానే మధు టైం అవుతుంది పూజకి, ఇంకా రెడీ అవ్వలేదా అంటూ తన గదిలో నుంచి వచ్చిన బామ్మను చూసి అయిపోయిందమ్మమ్మ వస్తున్నాను అని నవ్వింది ప్రేమగా. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నా దిష్టి తగిలేలా ఉంది. ఇలా చక్కగా పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకొని నుదుటిని కుంకుమ దిద్దుకొని దేవుడికి పూజ చేసే అమ్మాయిలంటే నాకెంత ఇష్టమో తెలుసా. నా బంగారు తల్లి, నువ్వు చల్లగా ఉండు తల్లి, నిండి నూరేళ్ళు పిల్లా పాపలతో నా విక్రమ్ బాబుని సంతోషపెడుతూ నువ్వు సంతోషంగా ఉండు అంటూ తలపై చేయి వేసి ఆశీర్వదించింది. బదులుగా నవ్వి, మీ ఆశీర్వాదానికి నిజంగా పౌరం ఉంటుందారా బామ్మ అడిగింది చిలిపిగా చూస్తూ. ఏ పిల్ల, ఏమనుకుంటున్నావు అసలు? నేను అన్నాను అంటే అది జరిగి తీరుతుందంతే. అంతేకాదు నేను జాతకాల్ని బాగా నమ్ముతాను. ఆ రోజు ఆ అమ్మాయి జాతకం విక్రమ్ జాతకం కలవలేదని పంతులు గారు స్పష్టంగా చెప్పారు. మా వాడికి చెప్తే అసలు నమ్మలేదు. ఈ కాలంలో కూడా జాతకాలేంటి అంటూ తీసి పడేశాడు అంది బాధగా. మరి మా జాతకాలు కూడా చూపించారు కదా బామ్మ, పంతులు గారు ఏం చెప్పలేదా అంది అనుమానంగా. ఎందుకు చెప్పలేదు? చెప్పారు అంది సీరియస్గా. కొంపదీసి మరి కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పేశాడా ఏంటి ఆ పంతులు అని గుండె చల్లుమంది మధుకు ఒక్కసారిగా. ఏం చెప్పారు బామ్మ అంది భయభయంగా చూస్తూ.
చాలా దివ్యంగా కలిశాయి అని చెప్పారు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరని కూడా చెప్పారు. జీవితాంతం చూడచక్కని జంటగా అన్యోన్యంగా అది ఆది దంపతుల్లా కలిసిమెలిసి ఉంటారని చెప్పారు నవ్వుతూ అంది. నిజమా అని నోరు తెరిచి చూసి అంతలోనే తేరుకొని కిసుక్కున నవ్వింది నవ్వాపుకోలేక. అదేం నవ్వటం, నేనేమైనా జోక్ చేస్తున్నానా? ఈరోజు పూజ అయిపోయాక పంతులు గారిని అడుగుతాను, శోభనానికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో ఆ ముహూర్తంలోనే మీరిద్దరూ ఒకటవ్వాలి. సంవత్సరం తిరగకుండానే నీ చేతుల్లో బిడ్డ ఉండాలి, అర్థమైందా అని ఆర్డర్ వేస్తున్నట్లుగా అంది. ఏంటి అంది షాక్ అవుతున్నట్లుగా చూసి. ఎందుకు అలా షాక్ అవుతున్నావు? పిల్లలు వద్దా ఏంటి నీకు అంది గదమాయిస్తున్నట్లుగా. బదులుగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల వంచుకుంది. నీకు పిల్లలు పుడితే వాడి పిల్లలు నువ్వు ప్రేమగా చూసుకోలేవని అనుకుంటున్నావా? నేనైతే అస్సలు అనుకోలేను, అసలు అలా అనుకోవట్లేదు కూడా. మొదటి రోజు పిల్లలు చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, వాళ్ళని దగ్గర తీసుకునే విధానం నేను గమనించాను. నాకు తెలుసు నీ బిడ్డ కంటే కూడా వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూసుకుంటావు నువ్వు. రాజలక్ష్మి అంటే ఏమనుకుంటున్నావు పిల్ల? మనిషిని చూడగానే మనసు చదివేస్తుంది. నేను అలాంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు. నీ మీద నీకంటే ఎక్కువ నమ్మకం నాకే ఉంది. ఇద్దరు పిల్లలు ఉండగా నీకు పిల్లలు ఎందుకు అని అనుకోకు. నీకు పుట్టే బిడ్డ నిన్ను విక్రమ్ని మరింత దగ్గర చేస్తుంది అంది బామ్మ. బామ్మ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా వెళ్దాం బామ్మ, లేట్ అవుతుంది అంది. నువ్వు పద, వాడు తయారయ్యాడో లేదో చూసి వస్తాను అని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. ఏ పూజలు వద్దన్నా బామ్మ, ఎందుకు ఇలా పంతం పడుతున్నావో అర్థం కావట్లేదు. గట్టిగా చెప్పి తనని బాధ పెట్టలేడు. తనంటే చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం, తను బాధ పెడితే చూడలేను అని అనుకుని బామ్మ తనకు తెచ్చి ఇచ్చిన పంచ తీసి కట్టుకున్నాడు విక్రమ్. తెల్లని పంచ కట్టుకొని అద్దం ముందు వెళ్ళి నిల్చోగానే ప్రియని పెళ్లి చేసుకొని వచ్చిన తెల్లవారి తామిద్దరూ కలిసి చేసిన మొదటి మరియు ఆఖరి పూజ గుర్తొచ్చింది. తనని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన రోజే బామ్మ వల్ల జరిగిన పెద్ద గొడవ ఒక్కసారి మనసులో మెదిలి గతంలోకి తీసుకెళ్ళిపోయింది విక్రమ్ని. ఎంతగానో ఇష్టపడి ప్రాణంలా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టగానే దేవుడి దగ్గర దీపం పెట్టమంది బామ్మ. కానీ ప్రియా గురించి తనకు ముందే తెలుసు. దేవుడు పూజలు లాంటివి ఏవి తను నమ్మదని, పూర్తిగా నాస్తికురాలని విషయం తను నాకు ముందే చెప్పడంతో బామ్మని వారించి, కనిపించని దేవుడికి ఎందుకులే బామ్మ, నువ్వున్నావు కదా కళ్ళెత్తితే, నీకంటే పెద్ద దేవుడు మాకు ఎవరూ లేరు అంటూ నవ్వుతూ ప్రియాకి సైగ చేసి బామ్మ కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు కలిసి ఆమె ఆశీర్వాదం కోసం. కాస్త సంతోషంగానే దీవించింది బామ్మ. కానీ ఆమెకు సంతృప్తి కలగలేదు. కొత్త కోడలు ఇంట్లో దీపం పెట్టి నైవేద్యం పెట్టాలి, అదే ఈ ఇంటి ఆచారం. నా కోడలు వచ్చినప్పుడు అది జరగనే లేదు. ఆ ఆచారం మరుగున పట్టడం నాకు ఇష్టం లేదు. కనీసం నీతో అయినా మళ్ళీ అది జరగాలి అని ఎంతగానో బతిమలాడింది బామ్మ. ఆ క్షణం బామ్మను చూస్తే ఒకవైపు జాలి, మరొకవైపు ప్రీకి కలుగుతున్న ఇబ్బంది నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎవరి వైపు మాట్లాడాలో ఎవరిని వారించాలో అర్థం కాలేదు. కానీ చివరికి ప్రియనే గెలిచింది. బామ్మ వచ్చి రాకనే గొడవ పెట్టుకోలేక మౌనంగా వెనుదిరిగింది. కానీ ఆ మౌనం వెనుక ఇంకొక ప్రళయం రాబోతుందని ఊహించుకోలేదు. ప్రియా నా గదిలోకి వచ్చి ఇద్దరం మనస్ఫూర్తిగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ వచ్చింది బామ్మ. ఈరోజు దీపం పెట్టలేదు, నేను కూడా ఏమీ అనలేదు. కానీ రేపు సత్యనారాయణ పూజ ఉంది, అది మాత్రం ఖచ్చితంగా చెయ్యాలమ్మా అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఎటువంటి పూజలు చేయను అని ప్రియ చెయ్యక తప్పదని బామ్మ చాలాసేపు వాళ్ళు వాదనలతోనే కాలం గడిచింది. కాసేపు అయ్యాక సరే, ఈ ఒక్కసారి మిమ్మల్ని బాధ పెట్టలేక మీ మాట ఒప్పుకుంటున్నాను, కానీ ఇంకెప్పుడు పూజలు దేవుడు అంటూ నా దగ్గరికి రావద్దు. ఈ షరతుకు మీరు ఓకే అంటే నేను రేపు పూజలో కూర్చుంటాను అంద ప్రియ. నేను ఆశ్చర్యపోయాను, ప్రియా పూజలో కూర్చుంటానని ఒప్పుకోవటం ఏంటి అని. చాలా సంతోషం వేసింది నాకు కూడా. ఎదుటివారి సంతోషం కోసం తన అభిప్రాయాలను భావాలను పక్కన పెట్టడం అనే విషయం బాగా నచ్చేసింది ప్రియలో. ఆ రోజు చక్కగా ఎరుపు రంగు పట్టుచీర కట్టుకొని తల నిండా మల్లెపూలు తురుముకొని నుదుటిన కుంకుమ దిద్దుకొని అచ్చం మహాలక్ష్మిలా తయారయ్యి తన ప్రియని చూడగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది విక్రమ్కి. బామ్మ నిన్ను ఇలా చూస్తే ఎంత సంతోషపడుతుందో తెలుసా అన్నాడు ప్రియా తలపై చెయ్యి వేసి. ఆమె సంతోషం కోసమే ఈ ఒక్కరోజు తన మాట వింటున్నాను, కానీ ప్రతిరోజు తన సంతోషం కోసం నేను మాత్రం బాధపడను. ముందు చెప్తున్నా, నేను ఎవరిని బాధ పెట్టను, అలాగని నేను కూడా బాధపడను అంటూ నవ్వి తన భుజంపై ఒరిగింది. అలాగే బంగారం, నీకు నచ్చితే అలాగే ఉండు,
అంటూ తన చెయ్యి పట్టుకుని పూజ జరిగే చోటుకి తీసుకుని వెళ్ళాడు. తెల్లటి పంచలో విక్రమ్, పట్టుచెల్లో ప్రియ ఇద్దరూ పక్కపక్కన ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పైనుండి దిగుతుంటే అచ్చం సీతారాములు ఇలానే ఉంటారేమో అనిపించింది ఒక్క క్షణం రాజేశ్వరికి. నా దిష్టి తగిలేలా ఉంది ఇద్దరికి. ఈరోజు పూజ అయిపోయాక చక్కగా దిష్టి తీయాలి అనుకుని నవ్వుకుంది. బామ్మ, నీ సంతోషం కోసమే పూజలో కూర్చుంటున్నాను, కానీ మనస్ఫూర్తిగా నేను పూజ చేయలేను. ఎందుకంటే నేను నమ్మని దాన్ని నేను ఎప్పుడూ ఫాలో అవ్వను. ప్లీజ్ ఇంకోసారి ఇలా మిమ్మల్ని నేను మోసం చేసేలా చేయకండి, నన్నులాగే ఉంచండి అని చెప్పి వెళ్ళి పూజలో కూర్చుంది ప్రియ. ఆ మాట రాజేశ్వరికి చాలా బాధ అనిపించింది. విక్కీ రెడీ అయిన పంతులు గారు వచ్చేశారు అంటున్న బామ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు విక్రమ్. గంభీరంగా ఆ రోజు ఇష్టం లేకపోయిన ప్రియ ఎలా పూజలో కూర్చుందో ఈ ఒక్కసారికి తను కూడా అలాగే కూర్చోవాలని నిర్ణయించుకొని అయిష్టంగానే బయటికి వచ్చాడు విక్రమ్. తను అక్కడికి వెళ్ళేసరికి పూజలో కూర్చుని పంతులు గారు చెప్తున్నవన్నీ అక్కడ ఉన్నాయో లేదో చూసుకుంటున్న మధుని చూసి ఒక్కసారిగా అలాగే షాక్తో చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం అక్కడ ఉన్నది మధునా లేక ప్రియానా అని అర్థం కాలేదు. అచ్చం తన ప్రియ పూజలో కూర్చున్నట్టుగానే ఉంది. అచ్చం ప్రియలాగే కనిపించింది. మళ్ళీ అంతలోని తేరుకొని అది తన ప్రియ కాదు మధు అని గుర్తుకు వచ్చి తన సంతోషంతా ఆవరైపోగా ఎప్పటిలాగే నిత్యజంగానే వెళ్ళి కూర్చున్నాడు. తన పక్కనే కూర్చున్న విక్రమ్ని చూడగానే జీవం లేని ఆయన మొహాన్ని చూసి బామ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మధుకి. ఎంత ప్రేమించారో ప్రియ గారిని. పాపం ఆ దేవుడు ఎందుకు అలా చేస్తాడు? ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసి ఎందుకలా బాధ పెడతాడో అనుకుని భారంగా నిట్టూర్చింది. ఎంతో ఇష్టంగా పూజ చేసిన మధుని గమనించాడు విక్రమ్ మధ్యలో. ఈమెకి ఎందుకింత ఇంట్రెస్ట్? నేను అనుకున్నంత ఈజీ కాదేమో కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది. అనవసరంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయింది ఈమె అనుకున్నాడు విక్రమ్ విసుగ్గా. పూజ అయిపోయాక పంతులు గారిని అడిగింది రాజేశ్వరి శోభన ముహూర్తం గురించి. పంచాంగం తిరిగేసి రేపు రాత్రి 9 గంటలకు మంచి ముహూర్తం ఉందమ్మా అని పంతులు గారు చెప్పాడు. పూజకు తన తల్లిదండ్రులు కూడా పిలవడంతో మధు అమ్మానాన్నలతో పాటు అన్నావదులు కూడా వచ్చారు తన అత్తారిల్లు ఎలా ఉంటుందో చూడటానికి. ఆ ఇల్లు, ఆ మనుషులు, వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి కళ్ళు తిరిగాయి కావ్యకి. చూసావా అన్నట్లుగానే మాటి మాటికి మాధవికి సైగ చేస్తూ మూది తిప్పుతూ ఉంది. అసలు ఓర్చుకోలేకపోయింది అక్కడ ఉన్నంతసేపు. మరోవైపు తన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూసి చాలా సంతోషంగా అనిపించింది మధుకి. వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు ఈ పెళ్లి పట్ల. పోనీలే, ఈ 2 ఏళ్ళైనా వాళ్ళు సంతోషంగా ఉండని, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పవచ్చు అనుకుంది మనసులో మధు. చూసావా, తల్లిలాగానే పిల్ల. ఆస్తి ఉన్నవాడిని చూసి మరి కావాలని పెళ్ళం చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని ఏరుకోరి పెళ్లి చేసుకుంది. లేకపోతే మంచి జాబు, అందం, వయసు అన్నీ ఉన్న మీ చెల్లికి 2వ పిల్లవారిని చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కేవలం ఆస్తి కావాలి తల్లి కూతురుకో అంటూ దెప్పిపడుస్తున్న కావ్య మాటలు మధులో అప్పటికే రగులుతున్న మంటలకు ఆజ్యం పోశాయి. తను చెప్పే దాంట్లో అబద్ధం ఏమీ కనిపించలేదు. పోనీ వాళ్ళు ఎక్కడ చేస్తే మనకేంటి అన్నాడు చిరాగ్గా. ఇలా పూజ అయిపోగానే అలా ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఉండాలనిపిస్తుంది అతనికి. ఇంటికి వెళ్తే చాలు ఏదోలా అనిపిస్తుంది. తన ఇల్లు కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్క మనిషిని కొత్తగా ఇంట్లోకి తీసుకువస్తే తన ఇల్లులా అనిపించట్లేదేమిటి? అసలు నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా? నేనే ఎక్కువగా బాధపడుతున్నానా అనవసరంగా అనుకున్నాడు మనసులో. ఏమేం సార్ టెన్షన్గా కనిపిస్తున్నారు అన్నాడు శాస్త్రి గది లోపలికి వస్తూ. ఏం లేదు శాస్త్రి, అంతా కంగారుగా ఉంది నాకు. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదో అన్నాడు దిగులుగా. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పిందే మీరు, ఇప్పుడు అలా మాట్లాడతారేంటి? ఏమో శాస్త్రి తెలీదు. అందరూ కలిసి ఎక్కడ ఇది నిజమైన పెళ్ళి అని నాకు అంట కట్టేస్తారో అని భయంగా ఉంది. ఊరుకోండి సార్, అగ్రిమెంట్ అంతా పక్కగా రాసిస్తే మళ్ళీ భయపడటం దేనికి? అవును కదా, కానీ అగ్రిమెంట్ బయటపడితే నా పరువు పోతుందని కదా శాస్త్రి. ఎప్పట్లా అగ్రిమెంట్ ప్రకారం అమ్మాయి 2 సంవత్సరాల తర్వాత తనంతటి తానుగానే వెళ్ళిపోయి విడాకులు అప్లై చేస్తే ఎటువంటి సమస్య లేదు. కానీ అలా కాదని నేను వెళ్ళలేని మొంటికేస్తే నేనేం చేయగలను చెప్పు? అగ్రిమెంట్ అందరి ముందు పెట్టడం తప్పు, కానీ అది బయటపడితే అందరూ నా మొహం మీద ఉమ్మేస్తారేమో. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి మీద అలా ఏమైనా ప్రవర్తిస్తుందా? మీకు దగ్గర అవ్వాలని ఏమైనా చూస్తుందా? ఇప్పటికైతే ఏం లేదు, కానీ ఎందుకో అలా అనిపిస్తుంది శాస్త్రి.
అంతా మీ భ్రమ, అలా ఏం జరగదు. అసలే నా టెన్షన్‌లో నేను ఉంటే మీరేంటి సార్? నీ టెన్షన్ ఏంటి? మధు చాలా మంచి వర్కర్. అన్నీ ప్లాన్ చేసి షెడ్యూల్ పెట్టేది. ఇప్పుడు ఎవరు పర్సనల్ సెక్రటరీ లేకపోవటం వల్ల నా మీద బర్డెన్ పడుతుంది. ఇంకొక సెక్రటరీని చూద్దామంటే అంత పర్ఫెక్ట్ అమ్మాయి దొరకట్లేదు. అదొకటి ఉందా ఇప్పుడు? ఏం చేద్దామంటావు మరి? ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా! మధును కూడా రోజు మీతో పాటు ఆఫీస్‌కి తీసుకొస్తే సరిపోతుంది కదా! అనవసరంగా ఇంకొకరికి జీతం ఎందుకు? ఏమంటారు? ఎలా ఉంది సార్ నా ఐడియా? నీ మోహంలో ఉంది. అందరి దృష్టిలో ఇప్పుడు తను నా భార్య. తనని ఎంత ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తే అంత ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అంతే అంటారా సార్? అయితే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవక తప్పదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నన్ను దొబ్బకు, పో ఇక్కడి నుంచి అన్నాడు. అప్పటికి చాలా చిరాగ్గా ఉన్న విక్రమ్. ఆ రోజు కూడా బామ్మ గదిలోనే పడుకున్న మధుకి బామ్మ బాగా నచ్చేసింది. ఆ మాటలు ఆమె ఆలోచనలు చాలా గొప్పగా అనిపించాయి. ఆమె పేరున ఉన్న కంపెనీని ఎలా మొదలెట్టారు తాతగారు, కొడుకు చిన్నగా ఉన్నప్పుడే ఆయన చనిపోతే ఒక్కతే ఆ కంపెనీని ఎలా నిలబెట్టింది, ఎలా వృద్ధిలో తీసుకొచ్చింది, పదింతలుగా చేసే కంపెనీని కొడుకు చేతిలో పెట్టిన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే చాలా గర్వంగా అనిపించింది. ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించిన బామ్మ గొప్పతనం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అన్నీ చెప్పి చివరిగా మీ శోభనానికి రేపే మంచి ముహూర్తం ఉందన్నారు పంతులు గారు. నేను చెప్పింది గుర్తుంది కదా పిల్ల? సంవత్సరంలోగా బావును కానీ పాపను కానీ ఎవరైనా పర్లేదు, మీ ఇద్దరి ప్రేమకు గుర్తు ఒక సాక్ష్యం కనపడాలి నాకు అంటూ బాంబు పిలిచేసరికి బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు? ఇంత నెమ్మదిగా ఉంటే వాడిని తట్టుకోవడం చాలా కష్టం. విరక్తితో అలా ఉండిపోయాడే కానీ అంతకుముందు వాడు ఎంత హుషారుగా ఉండేవాడు తెలుసా? వాడుంటే చుట్టూ సందడి సందడి, అందరినీ నవ్వించేవాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల వాడిలో హుషారు వస్తే చూడాలి అని ఉంది. నువ్వేమో ఇలా ప్రతిదానికి బిత్తరపోయి చూస్తూ ఆలోచిస్తూ ఉంటావు. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? ఎంత హుషారుగా ఉన్నారు? ఎందుకు ఇంత మూడీగా ఉంటావు? ఎప్పుడు గలగలా మాట్లాడుతూ చక్కగా ఉండాలి అమ్మాయిలు అంది బామ్మ. అలాగే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్లే ఉంటాలే అని నవ్వి ఆమె చేయి పట్టుకొని నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది. కానీ లోపల ఎన్నో తిరుగుతున్నాయి. సర్లే, వీళ్ళని ఏ ముహూర్తంలో పెట్టుకుంటే మనకేంటి? లోపల జరిగేది ఏం ఉండదు. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకువెళ్తారు కానీ నీళ్లు తాగించలేరు కదా. మహా అంటే ముస్తాబు చేసి గదిలోకి తోస్తారు నన్ను. తలుపు గడియ పెట్టాక ఎంచక్కా ఎవరికి వాళ్ళ నిద్రపోతాం. దానికి నేను ఎందుకు టెన్షన్ పట్టాం అనుకుని హాయిగా ఆవలిస్తూ నిద్రపోయింది. సాయంత్రం 6 గంటలకి ఇద్దరికి నలుగు పెట్టి మరీ స్నానాలు పోసి సాంబ్రాణి పొగలు వేసి ఎవరి గదుల్లో వారిని చక్కగా ముస్తాబు చేశారు. మధుని రెడీ చేయడానికి బ్యూటీ పార్లర్ నుండి బ్యూటీషియన్ కూడా వచ్చింది. అవసరమైందంతా అనిపించింది మధుకి. కానీ తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనపడినా బామ్మ గుర్తుపట్టేసింది. పెద్ద క్లాస్ పీకుతుంది అని లేని సిగ్ని రప్పించి మరీ నటించింది. తయారు చేసినంతసేపు పక్కనే కూర్చొని చూస్తూ సంబరపడ్డారు రాజలక్ష్మి గారు, రోసీ గారు కూడా. ఎంతసేపు తనని చూసి సంబరపడుతున్నారో కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటానికి ఇష్టపడట్లేదు. అసలు వీళ్ళిద్దరూ ఇంత వైరం ఎందుకు వచ్చిందో అని ఆలోచనలో పడింది మధు. అంతలోనే ఒకసారి చూసుకోండి మేడం, అంతా పర్ఫెక్ట్గా ఉందా అని బ్యూటీషియన్ మాటలతో అద్దంలో తనను తను చూసుకొని అసలు ఇంత అందంగా ఉన్నానా నేను అనుకుంది తనను తానే. నేను ఇంత బాగా కూడా కనిపిస్తున్నానో ఇప్పుడే తెలిసింది అని లోపలే అనుకోబోయి పైకనేసింది. ఆ మాటకి ఇద్దరు నవ్వి బంగారు బొమ్మలా ఉన్నావు అన్నారు. తెలియకుండానే ఇద్దరు ఒకేసారి. మళ్ళీ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మూతి తిప్పుకొని నా అత్తాకోడలు. ఓకే మేడం, నేను వెళ్తాను అని చివరిగా మళ్ళీ ఒకసారి పెర్ఫ్యూమ్ని లైట్గా స్ప్రే చేసి వెళ్ళిపోయింది బ్యూటీషియన్. నిజంగా అద్దంలో తనను తను చూసుకుంటూ ఉంటే తన మీద తనకే మోహం కలుగుతుంది. అంత అందంగా ఉంది. తెల్లటి చీర, తలనిండా మల్లెపూలు, మొహంలో ముందుగానే చూడాలనిపించే ఎర్రని పెదాలు, కళ్ళను మరింత పెద్దగా చూపిస్తున్న నల్లని కాటుక, నడుము నాభి కనిపించేలా కట్టిన చీర వల్ల తెల్లని జున్ను ముక్కల కొద్ది కొద్దిగా కనిపించకుండా దోబూచులాడుతున్న నడుం. తనని తానే మైమరిచిపోయి అద్దంలో చూసుకుంటున్న మధుని చూసి పాపం ఈరోజు నా మనవడి పరిస్థితి ఏంటో అంటూ కిసుక్కును నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది రాజేశ్వరి. ఆల్ ద బెస్ట్ మధు, ఏం కంగారు పడకండి, ఫ్రెండ్స్లా అన్నీ మనసు వైపు మాట్లాడుకోండి. నా విక్రమ్ చాలా మంచివాడు, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి.
వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, అమ్మలా అర్థం చేసుకో, అర్థమవుతాడు అంటూ తల నిమిరి వెళ్ళు, వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అని మధుని బయటికి తీసుకొచ్చి విక్రమ్ గది ముందు నిలబెట్టి తను వెళ్ళిపోయింది నవ్వుతూ. లోపలికి వెళ్ళాలంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది మధుకి. ఏం జరగదని తెలుసు, కానీ సార్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని భయపడింది. అయినా నా తప్పే ఉందని భయపడటానికి నేనేమైనా కావాలని చేస్తున్నానా అని అంతలోనే సర్దుకొని మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపల అసలు ఏమీ పట్టనట్లు సోఫాలో పడుకొని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు విక్రమ్ని చూసి తను ఊహించిందే కావటం వల్ల ఏమీ షాక్ అవ్వకుండా తలుపులు గడియ పెట్టి పాల గ్లాసుని అక్కడే ఉన్న టేబుల్పై ఉన్న స్వీట్లు పండ్ల పక్కన పెట్టింది. లోపల గదిని చాలా బాగా అలంకరించారు. మత్తెక్కించే పరిమళం, రూమ్ స్ప్రే, అగరవత్తుల సువాసన, బెడ్ని అలంకరించిన మల్లెలు, ఘాటైన పరిమళం, లవ్ షేప్లో అమర్చిన గులాబీ పూల అద్దం. నిజంగా అందమంతా ఆ గదిలోనే ఉంది అనిపిస్తుంది. అంతటి డెకరేషన్కి ఎప్పుడూ చూడని మధు ఆశ్చర్యపోయి మైమరిచిపోయి గదినంతా పరిశీలిస్తూ నిలిచింది. అప్పుడు చూశాడు విక్రమ్ తనని. అంతే గబాలన లేచి కూర్చున్నాడు. తన ఎదురుగా కనిపిస్తున్న ఆమె రూపం అతన్ని విభ్రాంతికి గురి చేసింది. ఇక్కడి నుంచి మన హీరో గారు పాటలు ఫీట్లు అన్నీ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అన్నట్టు. స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. రేపు మార్నింగ్ కరెక్ట్గా ఇదే టైంకి ది నెక్స్ట్ ఎపిసోడ్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అలానే అప్పటి వరకు నమస్తే.